మా ఫ్రెండ్ ఒకడు పెళ్లి చూపులకు వెళ్ళాడు. పెళ్లి చూపులకు వెళ్ళొచ్చాక ఏమైంది అని అడిగితే, "హ్మ్, ఇంకా సచ్చిన ఈ పెళ్లి చూపులకే వెళ్ళను" అనేసి చాలా ఒక వైరాగ్యంతో మాట్లాడాడు. ఏమైంది ఇంతకీ అని అడిగా. దానికి అతను అన్నాడు, అతను పెళ్లి చూపులకు వెళ్ళాడంట. అక్కడ ఏమైందంటే ఆ అమ్మాయి నీతో పర్సనల్ గా ప్రైవేట్ గా కొన్ని విషయాలు మాట్లాడాలి అనిందంట. సరే కాలం మారుతుంది, మాట్లాడడం తప్పు లేదని సరే వాళ్ళు ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వెళ్ళమన్నాగంట. వెళ్ళాడంట. ఆ అమ్మాయి ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, నువ్వు జాబ్ చేస్తున్నావు, నేను జాబ్ చేస్తున్నా, నీ అకౌంట్ నీదే, నా అకౌంట్ నాదే. ఓకే, ఎవరి డబ్బులు ఎవరు వాడు అడగకూడదు, వాడకూడదు. ఎవరి డబ్బు వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పిందంట ఫస్ట్ కండిషన్. సరే ఇక బిడ్డలు పుట్టే ఇద్దరిది బిడ్డలకే కదా అనేసి ఓకే అనుకున్నానంట. సెకండ్ పాయింట్ ఏమంటే, నేను చీర కట్టను, నాకు అదంటే ఎలర్జీ, వేస్తే జీన్స్ ప్యాంటు అవి వేస్తాను, లేదా మిట్టీలు అవి మాత్రమే వేస్తానని చెప్పిందంట. సరే ఆమె ఇష్టం అని అది కూడా కాంప్రమైజ్ అయినాడు. ఇక మూడో పాయింట్, చివరి పాయింట్ ఏమంటే, నాకు చిన్నప్పటి నుండి ఉండే ఫ్రెండ్స్ చాలా మంది ఎక్కువగా ఉన్నారు. వాళ్ళతో ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడికి నేను సినిమాలకు షికారులకు వెళ్తూ ఉంటా, ఫోన్లలో మాట్లాడుతూ ఉంటా. నువ్వు క్వశ్చన్ వేయకూడదు అని చెప్పిందంట. దీంతో వీడు చిన్నగా తల ఇలా ఇలా ఊగొట్టి చిన్నగా బయటపడ్డాడంట. అది విషయం.